ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధితో పాటు సంక్షేమ పథకాలు అందించి మంచి చేయాలని నిరంతరం ఆలోచించి ఆచరించే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని, ఏది ప్రజారంజక ప్రభుత్వమో, ఏది ప్రజాకంటక ప్రభుత్వమో ప్రజలు ఆలోచన చేసి ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని కాకినాడ ఎంపీ, వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్, ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీతా విశ్వనాథ్ ప్రజలకు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలో పొన్నాడలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వంగ గీతా విశ్వనాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వాడవాడలా ఇంటింటికి వెళ్తూ ఇప్పటి వరకు చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. ఎన్నికల్లో తనకు ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్కు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఆనాల సుదర్శన్, బండి దావీదు, జ్యోతుల బాబులు, కారే సుధా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని ఎక్కడికో రమ్మంటున్నారు, ఎక్కడికో తీసుకెళ్తున్నారు. మాకు ఇచ్చి బాబు రాలేదు, వాలంటీర్ బాబు రాలేదు, జగన్ గారు ఎందుకు పంపలేదు, జగన్ గారు పంపించండి అని చెప్పి వాళ్ళు గుమ్మాల్లో కూర్చుని చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తున్నారు. మరి అక్కడుండే నాయకులు కానీ, పెద్దలు కానీ అందరూ అడుగుతుంటే చెప్తున్నారు. వాళ్ళు ప్రతిపక్షాలు ఇంత కుట్ర చేసి మా మీద ఎందుకు ఇంత కక్ష తీర్చుకుంటున్నారు, మా మీద ఎందుకు జగన్ బాబు వాలంటీర్లు పంపించి మాకు ఇబ్బంది లేకుండా చేస్తుంది 4 సంవత్సరాల నుంచి, ఇప్పుడు ఎందుకు తీసేయాలి? మేము ఖచ్చితంగా జగన్ గారినే వేసుకుంటాం, జగన్ గారిని నెగ్గించుకుంటాం, మళ్ళీ వస్తే మా ఇంటి దగ్గరికే మా పెన్షన్ ఇస్తారని చెప్పి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తుంటే ప్రజారంజక పాలన ఎవరిది, ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఆలోచన ఎవరిది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి జగన్ గారు ఆలోచన ఒక్కటే, జగన్ గారు మనసు నిండా ఒక్కటే, ప్రజలకి మంచి జరగాలి, ప్రజలకి ఆరోగ్యం ఉండాలి, ప్రజలకి విద్య ఉండాలి, ప్రజలకు పథకాలు అందాలి, ప్రజలు తిరిగే గ్రామాల్లో మంచినీరు ఉండాలి, అన్ని రకాల సౌకర్యాలు వాళ్ళకి అందాలి, వాళ్ళ జీవనం బాగుండాలని ఆలోచన చేస్తారు. అందుకోసమే జనం మనసులో జగన్ గారు సుస్థిరంగా నిలిచిపోయి ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు జగన్ గారితో పాటు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది, చలమలశెట్టి సునీల్ గారికి ఎంపీగా అవకాశం ఇవ్వడం జరిగింది. నేను ఎప్పుడు కూడా ప్రజలకి అందుబాటులో ఉండే మనిషిని. గతంలో కూడా గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. పిఠాపురం నియోజకవర్గ ఆడపడుచుగా, వారి ఇంటి మనిషిగా, వారు పిలిస్తే అందుబాటులో, సామాన్యులకు అందుబాటులో ఉంటారు మా వంగా గీత గారు. పిలిస్తే పలుకుతారు మా వంగా గీత గారు. ఏ పని చెప్పినా మాకు చేస్తారు వంగా గీత గారు.